బైబిల్లో సామెతలు 27వ అధ్యాయం 6వ వచనంలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని వ్రాయబడింది. ఈరోజు మీకు గాయాలు చేసే స్నేహితులు ఉన్నారా, లేదా ముద్దులు పెట్టే పగవారు ఉన్నారా? ఆలోచించండి. జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పొగడే 1000 మంది కంటే మిమ్మల్ని గద్దించి మరీ సరిచేసే స్నేహితుడు మీకు చాలా మేలు చేస్తాడు. ఒకవేళ మీకు అలాంటి స్నేహితుడు ఉంటే విడవకండి. లేకుంటే దేవుని వాక్యాన్ని, ఆయన మనకే పంపిన ఆదరణకర్త పరిశుద్ధాత్ముని అట్టి స్నేహితుడిగా చేసుకోండి. వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో రెహబాము వృత్తాంతం బాగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత జ్ఞాన సంపద కలిగిన సొలొమోను కుమారుడైన ఈ రెహబాము ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాడో మనం ఇక్కడ చూడవచ్చు. తన తండ్రితో మెలిగిన జ్ఞానం కలిగిన పెద్దల ఆలోచన గాక తనతో పెరిగిన స్నేహితుల ఆలోచన విని ఇతడు రాజ్యాన్ని ముక్కలు చేశాడు. బహుశా ఆ స్నేహితులు ఇతని బాగా పొగిడి ఉండుంటారు. అతడు ఏం చేసినా, నువ్వు చాలా గొప్పడు రాజా, నీ ఆలోచన అమోఘం రాజా, నీపై ఒక పాట రాశాను, నీకోసం ఒక కవిత రాశాను అంటూ బహుశా పబ్బం గడిపేవారేమో. మనకు తెలియదు, కానీ స్నేహితులు అనుకుంటున్న వీరే రెహబాము జీవితంలో ముద్దులు పెట్టిన పగవారిగా ఉన్నారు. ఇక మరోపక్క గలతీ 2వ అధ్యాయం 11 నుంచి 21 వచనంలో ఉన్న పౌలు, పేతురు, బర్నబాల వృత్తాంతం. ఆది సంఘంలో ఇచ్చే ప్రేమ విందుల్లో విశ్వాసులు కలిసి భోజనం చేసేవారు. అవే అగాపే విందులు. అయితే యూదులు సాధారణంగా అన్యులతో కలరు, వారితో కలిసి భోజనం చేయరు, వారింటికి వెళ్ళరు. ఇలాంటి నిష్ట కలిగిన ఆచారం ఒకప్పుడు పేతురు, పౌలు, బర్నబా కూడా పాటించారు. అయితే క్రీస్తును ఎరగాక ఏ ఒక్కరూ నిషేధింపబడిన వారు కాదన్న పేతురు దర్శనం, అనుజనులకు అపోస్తులుగా నియమింపబడిన పౌలు గారి దర్శనం వీరిని ఆ ప్రేమ విందులో భాగం చేసింది. ఇలాంటి ఒక సందర్భంలో అన్యులతో కలిసి భోజనం చేస్తున్న వీరి ముగ్గురిలో ఉన్నపాటున తమ సాటి సహోదరులు యాకోబు వద్ద నుండి యూదులు రాగానే బర్నబా, పేతురు ఇద్దరూ వెంటనే వేషధారులు అయిపోయారు. వీరే కాదు, ఇంకొంతమంది యూదులు కూడా ఇలాగే చేశారు. దీనంతటికీ కారణం పేతురు. అవును, సంఘానికి నాయకుడిగా ఉన్న పేతురు తన వేషధారణ చూపగానే ఇతరులు అతన్నే వెంబడించారు. కానీ ఇదంతా చూసిన పౌలు గారు మాత్రం పేతురును, బర్నబాను బహిరంగంగానే గద్దించాడు. ఎందుకు తెలుసా? పౌలు గారు ఓ మంచి స్నేహితుడు, యేసయ్యను పోలి నడిచే నిజమైన స్నేహితుడు. అందుకే తన మాటలు ఇతరులకు గాయం చేసినా వారి మేలు కోరి గద్దించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, పేతురు లాంటి భక్తుల్లోనే లోపాలు లేకపోలేదు. కాబట్టి తప్పక మనలోనూ ఏదో లోపం ఉండవచ్చు. కాబట్టి దానిని సరిచేసే పౌలు వంటి వ్యక్తులను నిష్కారణంగా దూరం చేసుకోకండి. ఇక రెండో విషయం, పేతురు నాయకుడు కదా అని పౌలు ఊరికే కూర్చోలేదు, వెంటనే ఖండించాడు. అందుకే దేవుని కొరకు రోషంగా నిలబడండి. అట్టి గొప్పదనిత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.